నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఓ పక్క ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఇంకా ఆగని యుద్ధం, మధ్యలో భారీగా పడిపోతోన్న రూపాయి మారకపు విలువ. ఈ పరిణామాలు అన్నీ కూడా ఒక్కచోట ఆగేవి కాదు, మళ్లీ తీవ్రమైన ప్రభావాన్ని చూపేవే. మరి ఈ సంక్షోభం నుంచి బయటపడేదెలా? ఈ ప్రశ్నకి సమాధానంగా ఒక్కో దేశం ఒక్కోలా ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశం మాత్రం సంక్షోభాన్ని తప్పించుకోకపోయినా దాని ప్రభావాన్ని వీలైనంత తగ్గించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మన రిజర్వ్ బ్యాంక్ దేశంలోనే డాలర్ రూపీ స్వాపింగ్ చేపట్టింది. ఇంతకీ ఏంటి డాలర్ రూపీ స్వాపింగ్? టేక్ ఏ లుక్. ముంచుకొస్తోన్న మహామాంద్యం, పడిపోతోన్న మారకపు విలువకి ఆర్బీఐ మందు. డాలర్ రూపీ స్వాప్ తో చెక్ పడుతుందా? గల్ఫ్ వార్తో ఫ్యూయల్, ఫర్టిలైజర్లు మాత్రమే కాదు, ఇప్పుడు ఫారెక్స్ కూడా పెద్ద సమస్యే. క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగితే తరిగేది ఫారెక్స్ మనీనే. మరి ఆర్బీఐ మిషన్ వర్కౌట్ అవుతుందా? అంతర్జాతీయంగా గల్ఫ్ వార్ తెచ్చిపెట్టిన చిక్కుల నుంచి బయటపడేందుకు భారత్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇతర దేశాల నుంచి అనవసర దిగుమతులను తగ్గించుకునేందుకు తాత్కాలికంగా పొదుపు చర్యలకు పిలుపు ఇచ్చింది. ఇదే సమయంలో ప్రధాన దిగుమతులు క్రూడ్ ఆయిల్, గ్యాస్, బంగారం విషయంలో కొంత క్రమశిక్షణకు దిగింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్ రూపీ స్వాప్ పద్ధతి అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం $5 బిలియన్ ఈ స్వాపింగ్ జరుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా దేశంలోని వాణిజ్య బ్యాంకులు తమ దగ్గరున్న డాలర్లను తాత్కాలికంగా రిజర్వ్ బ్యాంకుకు అప్పగించి బదులుగా రూపాయిలను పొందుతాయి. ముందే నిర్ణయించిన షరతుల ప్రకారం 3 ఏళ్ల అనంతరం ఈ మార్పిడి రివర్స్ అవుతుంది. అంటే ఈ బ్యాంకులే తమ దగ్గరున్న డబ్బుతో ఆర్బీఐ దగ్గరున్న డాలర్లను పొందుతాయి. ఈ స్వాపింగ్ వలన మొత్తం వ్యవస్థలో భారీగా లిక్విడిటీ అంటే నగదు అందుబాటులో ఉంచుతుంది. అలానే ఆర్థిక వ్యవస్థపై డాలర్ల కోసం వెతుకులాట లేకుండా చేయడం ప్రాథమిక లక్ష్యాలుగా ఆర్బీఐ ఈ ద్రవ్య మార్పిడి చేపట్టింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు గత 80 నుంచి 90 రోజులుగా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో భారత్కు ప్రస్తుతం 3 క్లిష్టమైన సమస్యలు ఏర్పడ్డాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఫ్యూయల్ అందుబాటు, అలానే దాని ధరలు ఒక సమస్య కాగా, రెండోది మార్కెట్లో ఫెర్టిలైజర్ల రేట్లు భారీగా పెరిగిపోవడం, ఇక మూడోది ఫైన్ గోల్డ్ రేటు భారీగా పెరగడం. ఇవన్నీ కలిపి ఫారెక్స్ అంటే విదేశీ మారక ద్రవ్య నిల్వలను తగ్గిస్తున్నాయి. అందుకే ప్రధానమంత్రి మోదీ వీటిని పొదుపు చెయ్యమన్నారని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. ఈ 3 వస్తువుల కొనుగోళ్లకు అంతర్జాతీయంగా డాలర్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యం చెల్లించడం తప్పనిసరని, వీటిలో రూపాయి వాణిజ్యం సాధ్యపడదని ఆమె స్పష్టం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కేవలం భౌగోళిక, రాజకీయ సమస్య మాత్రమే కాదని చెప్పారామె. గల్ఫ్ వారుతో రవాణా వ్యయాలు పెరగడం, కార్గో ఆలస్యం కావడం, ఇన్పుట్ల కొరత ఏర్పడి ఎగుమతి ఆర్డర్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంటున్నాయని చెప్పారు. దీంతో రాబోయే రోజుల్లో పరిశ్రమలకు, వాణిజ్యానికి గడ్డుకాలం తప్పదని స్వయంగా నిర్మలా సీతారామనే చెప్పడం గమనించాలి. ఇలాంటి తరుణంలోనే ఆర్బీఐ, కేంద్రం కలిసికట్టుగా నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఓవైపు మార్కెట్లో జనాలకు, వ్యాపార వర్గాలకు నగదు అందుబాటులో ఉంచడం, మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వల కోసం బయటికి వెళ్లకుండా దేశంలోనే ఏర్పాట్లు చేసుకోవడం. ఇందులో భాగమే ఈ డాలర్ రూపీ స్వాప్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ స్వాప్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. అయినా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మంట, ఇరాన్ యుద్ధమేఘాల వంటి అనిశ్చిత పరిస్థితులతో ఇప్పుడు చేపట్టిన డాలర్ రూపీ స్వాపింగ్కి చాలా ప్రాధాన్యత ఉంది. మార్కెట్లో లిక్విడిటీని పెంచడంతో పాటు రూపాయిని నిలబెట్టేందుకు $5 బిలియన్ స్వాపింగ్ చేస్తోంది. ఈ స్వాపింగ్ సంగతి పక్కన పెడితే అసలు రూపాయి పతనం అనేది మన ఆర్థిక వ్యవస్థలోని గ్యాప్స్ ని సూచిస్తోంది. ఓవైపు ప్రపంచంలోనే అతిపెద్ద 3వ లేదంటే 4వ ఆర్థిక వ్యవస్థగా నిలబడుతోన్న మన దేశం ఇలా కరెన్సీ వాల్యూ కోల్పోవడం ఆందోళనకర అంశంగానే చూడాలి. రూపాయి పతనానికి బోలెడు కారణాలు. అదే పనిగా డాలర్లను విక్రయించేసి దాన్ని ఆపలేం. నిత్యావసరాలుగా మారిన చమురు, గ్యాస్ దిగుమతులు, పెరిగిపోతున్న వాణిజ్య లోటు, స్టాక్ మార్కెట్లలో వచ్చేదంతా హాట్ మనీని, దాన్ని చూసి సంబరపడడం అవివేకం. తప్పని పరిస్థితుల్లోనే ద్రవ్య మార్పిడి, డాలర్ రూపీ స్వాప్ ఓ తప్పనిసరి ప్రక్రియ. రూపాయి బలహీనతకు దారితీసిన మూల కారణాలు, సంబంధిత అంశాలను పరిశీలించినప్పుడే ఈ ఒప్పందం ప్రభావాన్ని, దాని పరిమితులను అర్థం చేసుకోగలుగుతాం. గతంలో నెమ్మదిగా క్రమ పద్ధతిలో సాగిన రూపాయి క్షీణత గత 18 నెలల్లో ఊహించని వేగాన్ని అందుకుంటూ ప్రస్తుతం 96.90 రూపాయల కనిష్టాన్ని చేరుకుంది. ఈ పతనానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటమే. మన దేశ చమురు అవసరాల్లో 88% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నందున సహజంగానే రూపాయి విలువపై ఒత్తిడి తీవ్రతరమైంది. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడంతో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఈ ప్రతికూలతను మరింత పెంచింది. మన వాణిజ్య లోటు వంటి అంతర్గత లోపాలు కూడా రూపాయి బలహీనతకు తోడవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మన వస్తు సేవల నికర వాణిజ్య లోటు సుమారు $120 బిలియన్ నమోదైంది. దానికి తోడు మన దగ్గర వచ్చే పెట్టుబడులు ప్రత్యేకించి స్టాక్ మార్కెట్లలోకి తాత్కాలికంగా లాభం కోసం పెడుతున్నవే. రూపాయి పతనం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి పరిణామాలకు ప్రతిస్పందనగా విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని డాలర్లుగా మార్చుకుంటారు. దీంతో రూపాయి మరింత బలహీనపడుతుంది. అందుకే ఇది హాట్ మనీనే తప్ప కూల్ మనీ కాదు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆర్థిక పరిస్థితులను నిశితంగా సమీక్షించిన తర్వాతే 3 ఏళ్ల కాల పరిమితితో కూడిన ఈ USD INR స్వాప్ వేలాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు RBI స్పష్టంగా ప్రకటించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపాయి మరింత బలహీన పడకుండా చూసేందుకు ఈ చర్యలు అత్యంత కీలకంగా మారనున్నాయి. డాలర్ రూపీ స్వాప్ ఎలా సాగుతుంది అంటే, వాణిజ్య బ్యాంకులు తమ దగ్గరున్న అమెరికన్ డాలర్లను రిజర్వ్ బ్యాంకుకు విక్రయించి దానికి సమానమైన భారతీయ రూపాయిలను పొందుతాయి. దీనివల్ల బ్యాంకుల వద్ద తక్షణమే రూపాయిల లభ్యత పెరుగుతుంది. సరిగ్గా 3 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత అదే మొత్తంలో డాలర్లను ముందే నిర్ణయించుకున్న ప్రీమియం ధరతో RBI నుంచి బ్యాంకులు తిరిగి కొనుగోలు చేస్తాయి. దీంతో బ్యాంకులకు RBI కాస్త వడ్డీ కూడా ఇస్తుంది. ఇది ఉభయతారకంగా పనిచేసే ఓ పద్ధతి. ఈ వేలం ద్వారా మార్కెట్లోకి భారీగా రూపాయిలు అందుబాటులోకి రావడమే కాకుండా దేశ విదేశీ మారక నిల్వలు బలోపేతమవుతాయి. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ మెగా వేలంలో పాల్గొనాలనుకునే బ్యాంకులు కనీసం $10 మిలియన్ సైజుతో బిడ్లు దాఖలు చేస్తాయి. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో RBI తీసుకున్న ఈ నిర్ణయం మార్కెట్లలో సానుకూలతను నింపే అవకాశం ఉంది. ప్రస్తుతం RBI దగ్గర దాదాపు $700 బిలియన్ విదేశీ ద్రవ్యం ఉంది.
దానికి ఈ $5 బిలియన్ తోడవుతాయి. ఇవే ప్రస్తుతం దేశానికి పెద్ద రక్షణ కవచంగా భావిస్తున్నారు.